మనకు ఈ ప్రజలను పాలిస్తారని జనం నమ్మి ఓటేసిన నాయకులు ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు వాళ్ళు మాట్లాడే భాష వస్తున్నప్పుడు చిన్నపిల్లలు మహిళలు చూడలేని పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు వేటిని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, అభ్యంతరం చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడారు, అసలు ఈ టాపిక్ ఎక్కడ మొదలైంది, ఇది తాజాగా ఒక 4-5 రోజుల నుంచి ఎక్కడ అనేది ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు పల్లవి టీవీ. కొద్ది రోజులుగా మనకు రాష్ట్ర రాజకీయాల్లో అటు అధికార పార్టీ అయితే ఉన్నది, ఇటు ప్రతిపక్ష పార్టీ అయితే ఉన్నది. ఈ రెండు పార్టీల లీడర్లు మాట్లాడుతున్న భాష చాలా జుగుప్సాకరంగా ఉంటుంది, చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఆ భాషను టీవీలో వాళ్ళు మాట్లాడే వీడియోలు, వాళ్ళు మాట్లాడే భాష వస్తున్నప్పుడు చిన్నపిల్లలు మహిళలు చూడలేని పరిస్థితి వస్తూ ఉంది. మనకు ఈ ప్రజలను పాలిస్తారని జనం నమ్మి ఓటేసిన నాయకులు వాళ్ళు మాట్లాడుకునే భాష ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు, నిర్మాణాత్మక విమర్శలు, ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల మీద నిర్మాణాత్మక విమర్శలు చేయడం మానేసి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయడం రాష్ట్ర ప్రజలను ఒకంత జుగుప్సాకరంగా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు వేటిని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, అభ్యంతరం చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడారు, అసలు ఈ టాపిక్ ఎక్కడ మొదలైంది, ఇది తాజాగా ఒక 4-5 రోజుల నుంచి ఎక్కడ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టారు. అట్లాగే కార్యకర్తల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఒక వార్నింగ్ ఇచ్చారు, ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. ఫస్ట్ మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం, అడుగున చెక్ చేస్తాం. ఎస్, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం స్పందించట్లేదని మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, తోలు తీస్తాం ఎక్కడికక్కడ అని కేసీఆర్ పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతల్ని ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఈ కేసీఆర్ ఈవెంట్ తర్వాత ఆ మర్నాడు 2 రోజులకు జరిగినటువంటి సర్పంచుల సన్మాన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు, నేను అన్నీ చూసిన. చంద్రశేఖరరావు, నువ్వు మల్లన్న సాగర్లో రాయి కట్టుకుని దూకి ఆత్మహత్య చేసుకుంటావు, నువ్వు చచ్చిపోతావని కామెంట్ చేశారు. ఈ కేసీఆర్ మీద కామెంట్ చేయడంతో పాటు ఆయన కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ మీద కూడా కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటో కూడా చూద్దాం. ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము. సో దీని తర్వాత కేటీఆర్ని ఉద్దేశించి కూడా లాగుల తొండలు తొడిగించి ఉరికిస్తా కొడుక అంటూ అట్లాంటి కొన్ని కీలక కామెంట్స్, అంటే అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారు. దీనిపై కేసీఆర్ మాట్లాడిన దానిపై రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడే దాని మీద ఈరోజు మళ్ళీ కేటీఆర్ స్పందించాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్, నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడన్నా ఆపిండా? నిన్ను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే,
నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథరా భయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. ఎస్, చూశారు కదా ఏమన్నారంటే, నాకు మా నాయన నాన్న మాటలకు నాకు కోపం ఎక్కడ దాకా ఉంది, ఎడమకాలు చెప్పు తీసుకొని తన్నాలనిపిస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ కామెంట్ చేశారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కూడా స్పందించారు. ఆయన ఏమంటాడో చూద్దాం. కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ, నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది, ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే. ఏంటిది, కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లు ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే, కొట్టే, తెచ్చే మనకే వర్తిస్తుంది. ఎస్, ఏమంటున్నాడు, విమర్శలు కన్స్ట్రక్టివ్గా ఉండాలి, మీ పాలనలో జరిగింది ఇది, మేము చేస్తున్నది ఇది, మీరు అంతేగాని అసెంబ్లీకి మీ డాడీ అంటే కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మను, ప్రజా సమస్యల మీద కొట్లాడమను, అంతేగాని విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయొద్దు, బూతులు మాట్లాడదంటూ ఎంపీ చామల కిరణ్ మాట్లాడారు. మొత్తానికైతే ఈ పరంపర కొనసాగుతున్నది. నువ్వా నేనా, ఫస్ట్ కేసీఆర్, తర్వాత రేవంత్ తర్వాత కేటీఆర్ తర్వాత చామల. ఈ పరంపర భాష అయితే కొనసాగుతూ ఉన్నది. మరి ఈ భాష మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు, ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్లో ఏముందో ఒకసారి చూద్దాం. తెలంగాణ ఈజ్ విట్నెసింగ్ ప్యూర్ వర్బల్ డయేరియా, నాట్ టాక్ ఆన్ డెవలప్మెంట్, నో అకౌంటబిలిటీ, జస్ట్ filth from those in power and those disparate for relevance. CM Revanth Reddy, Congress and KCR and BRS have replaced public debate with foul language. When leadership stops speaking about development and start abusing each other, it shows they have nothing to show on governance. The same parties that lecture on language are today using filthy words from the constitutional platforms. Telangana needs jobs, investments, farmer support and better urban infrastructure, not daily abuse, matches between the ruling party and the opposition. Telangana voted for governance but only gutter politics since 2014. వీళ్ళకు ప్రజలు వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం సరిపోతుంది తప్ప ప్రజా సమస్యలను అడ్రస్ చేయట్లేదు, ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఈ 2 పార్టీలు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడడం హేయనీయం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. నాయకులు మాట్లాడుతున్న ఈ బూతుల మీద మీరేమంటారు, మీ కామెంట్స్ ఏంటి కింద చెప్పండి.